హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాయంత్రం పూట చల్లగా చేసుకునే కర్బూజా షర్బత్ని చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు ఇష్టపడేలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం ఫ్రెండ్స్. పిల్లల నుండి పెద్దల వరకు ఈ సమ్మర్లో బయటికి ఎక్కడైనా వెళ్ళి వస్తే ఎండలు అనేది బాగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు చాలా చల్లగా ఇంట్లోనే కూల్గా హెల్దీగా ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు. సో ఈ సింపుల్ టేస్టీ కర్బూజా షర్బత్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. దీనికోసం నేనైతే కర్బూజా పండుని ఒకటి తీసుకున్నానండి. దీన్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా నేను మధ్యలో నుంచి కట్ చేసి తీసుకుంటున్నాను. సో మీరు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో నుంచి కట్ చేసి కంప్లీట్గా తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక దీంట్లో ఉన్న గింజలు అనేది ఇలాంటి ఒక గంటె తీసుకొని సపరేట్ చేసి తీసుకోవాలి. గింజల వరకే తీసుకోవాలి ఫ్రెండ్స్, గంటెతోటి. సో ఇలా తీసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ని కూడా సపరేట్ చేసి తీసుకోవచ్చు. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక జాలి గింటెని పెట్టేసి దీంట్లో ఉన్న జ్యూస్ అనేది ఇలా గంటెతో స్ప్రెడ్ చేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ అంతా ఇలా సపరేట్ చేసి కంప్లీట్గా తీసుకోవచ్చు. చూడండి, మనకి ఇంత జ్యూస్ అనేది వస్తుంది. సో ఇలా దాంట్లో ఉన్న పేస్ట్ని అంతా పడేసి జ్యూస్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఉన్న దీన్ని ఇలా ఒక గంట సహాయంతో ఇలా తీసుకోవచ్చు. మీరు కావాలంటే చాక్తో కూడా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా గంటెతో తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకుంటూ కంప్లీట్గా ఇలాగే ఒక గంట సహాయంతో తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, మనకి కావాల్సిన షేప్లో ఇలా తీసి కంప్లీట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని నేనైతే దీంట్లో జ్యూస్ని యాడ్ చేస్తామని ఇలా ఫ్రెష్గా తీసానండి. మీరు కావాలంటే చాక్తో కావాల్సిన షేప్లో కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని దీంట్లో సుమారుగా 1 కప్ వరకు షుగర్ని తీసుకోండి. ఐస్ క్యూబ్స్ని కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి మనకి జ్యూస్లా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా జ్యూస్లా ప్రిపేర్ చేసుకున్నాక చూడండి, ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ముందుగానే ఈ జ్యూస్ కోసం సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ముందుగానే నానబెట్టడం వలన మనకి జ్యూస్కి పర్ఫెక్ట్గా వస్తుంది. సేమియాని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు ఉడకబెట్టి తీసుకున్నానండి. ఇలా ఉడకబెట్టిన సేమియాని అండ్ సబ్జా గింజల్ని పక్కన పెట్టేసుకొని ముందుగా తీసుకునే జ్యూస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. లేదంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఆ జ్యూస్ని యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ బౌల్ షర్బత పండులోనే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో డెకరేషన్ చేయడం వలన పిల్లలు అనేది ఇష్టంగా తాగుతారనేసి సో దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఉడకపెట్టిన సేమియా అనేది యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా సేమియా అనేది యాడ్ చేసి తీసుకొని దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా ఇలా యాడ్ చేసి డెకరేషన్లా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారనేసి ఇలా సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం ఫ్రూటీని యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రూటీని యాడ్ చేసి దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. ఇలా ఒక స్పూన్ యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేయండి. చాలా ఇష్టంగా కడుపు నిండా తాగేయచ్చు ఫ్రెండ్స్. చల్లగా సాయంత్రం పూట ఈ సమ్మర్లో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా 5 నిమిషాల్లో ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కడుపు నిండా తాగేయచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో కూల్గా సాయంత్రం పూట కర్బూజా పండు షర్బత్ని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ స్వీట్నెస్ అనేది నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ని నేను చాలా చేశాను ఫ్రెండ్స్. స్కూల్ జ్యూస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.